ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. రైతులకు శుభవార్త చెప్పింది భారత వాతావరణ శాఖ. నైరుతి రుతుపవనాలు కేరళను తాకాయి. కేరళతో పాటు తమిళనాడు, కర్ణాటక, పుదుచ్చేరిలోని కొన్ని ప్రాంతాల్లో వర్షం మొదలైంది. ఇటు మిజోరాంలో కూడా నైరుతి పవనాల ప్రభావం కనిపిస్తోంది. సరిగ్గా 72 గంటలు అంటే 2-3 రోజుల్లో రుతుపవనాలు మన 2 తెలుగు రాష్ట్రాలను తాకే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక్కడ సాధారణంగా జూన్ 1 నాటికి రుతుపవనాలు భారతదేశంలోకి ప్రవేశిస్తాయి. కానీ 16 ఏళ్ల తర్వాత నైరుతి రుతుపవనాలు అంచనాల కంటే ముందుగా వచ్చేసాయి. 2001, 2009లో రుతుపవనాలు అనుకున్న సమయం కంటే ముందుగానే కేరళలోకి ప్రవేశించాయి. ఆ 2 ఏళ్లలో మే 23నే కేరళను తాకాయి. ఇప్పుడు అదే తరహాలో రుతుపవనాలు ముందుగా రావడంతో చల్లని కబురు తొందరగానే అందినట్లయింది. ఇక నైరుతి రుతుపవనాల రాకతో దేశంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. పలు రాష్ట్రాల్లో వర్షాలు పడే అవకాశం కూడా కనిపిస్తోంది. మే 29 వరకు కేరళ, తీర ప్రాంత కర్ణాటకలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురుగాలులు గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో వీస్తాయని పేర్కొంది. తమిళనాడు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా రాబోయే 5 రోజుల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. దక్షిణ కొంకణ్ తీరానికి సమీపంలో తూర్పు మధ్య అరేబియా సముద్రంలో అల్పపీడనం ఉత్తర దిశగా కదులుతూ శనివారం సాయంత్రానికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అల్పపీడనం నేపథ్యంలో తెలంగాణలో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం చెప్పింది. రాష్ట్రంలో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్లతో ఈదురుగాలులు, మెరుపులు, ఉరుములతో ఈ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ చేసింది. ఈ నెల 27న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది. ఉత్తరాదిని కూడా వర్షాలు బీభత్సం సృష్టించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మే 24న ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, యూపీలో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. జమ్మూ కాశ్మీర్, లద్దాఖ్, పంజాబ్, హర్యానా, చండీగఢ్, రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. రాబోయే కొన్ని రోజుల్లో జార్ఖండ్ అంతటా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుందని తెలిపింది. మే 24-26 మధ్య బంగాల్, సిక్కిం, మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్గఢ్, ఒడిశా, బీహార్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. శనివారం, ఆదివారం మధ్యప్రదేశ్, బీహార్లో గంటకు 50 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం కనిపిస్తోంది.